వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. 7771077720. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. గట్ హెల్త్ అండి. గట్ హెల్త్ అనేది ఒక పెద్ద టాపిక్ అయిపోయింది. అసలు గట్ హెల్త్ గురించి ఎందుకు అంత ఇంపార్టెంట్ గా మాట్లాడుకుంటున్నాం అంటే, గట్ కి బాడీకి ఎందుకు అంత కనెక్షన్ ఉంది అందరికి తెలిసిందే. గట్ క్లీన్ గా లేకపోతే ఓవరాల్ బాడీ మొత్తం వీక్ అయిపోద్ది. ఏ పని మీద ఫోకస్ చేయలేం. చాలా మందిలో మనం చెప్తూ ఉంటాం, గట్ అనేది సెకండ్ బ్రెయిన్. మన ఆలోచనలు కరెక్ట్ గా ఉండాలి, స్ట్రెస్ ఉండదు, యాంగ్జైటీ ఉండద్దు, డిప్రెషన్స్, ఓవర్ థింకింగ్ ఇవన్నీ ఉండద్దు అంటే గట్ హెల్దీగా ఉండాలి. ఎవరికైతే గట్ క్లీన్ గా లేదో వాళ్ళల్లోనే ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఉంటాయి. యాంగ్జైటీ, స్ట్రెస్, ఓవర్ థింకింగ్, కోపము, ప్రెజర్స్ ఇవన్నీ. సో మెయిన్ మన ఆలోచనలు అన్ని కరెక్ట్ గా ఉండాలంటే క్లీన్ అవ్వాల్సింది పేగులు. మల విసర్జన ప్రతిరోజు అవ్వాలి. ఎవ్రీడే మోషన్కి వెళ్ళని వాళ్ళల్లో చాలా మంది పిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ గమనిస్తే ఒక కైండ్ ఆఫ్ డిఫరెంట్ స్టిక్కీ స్మెల్ ఉంటుంది బాడీలో. అండ్ దాంతోపాటు ఫేస్ మీద పింపుల్స్ రావడము, జుట్టులో బాగా డాండ్రఫ్ ఎక్కువైపోయి జుట్టు రాలడము, అండ్ స్కిన్ అంతా డ్రైగా టైర్డ్ అయిపోయినట్టు. ఏదైనా పని చేద్దామన్నా సరే శరీరం అనేది యాక్టివ్ గా మనం యాక్సెప్ట్ చేయదన్నమాట, యాక్టివ్ గా ఉండదు అసలు. వీటన్నిటి కారణం గట్. మోషన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎవ్రీడే గట్ క్లీన్ అయితేనే మనం హెల్దీగా ఉంటాం. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. ఎందుకంటే చిన్న పాపని తీసుకొచ్చారండి రీసెంట్ గా. అమ్మాయి ఆల్మోస్ట్ ఒక 4 to 5 years అమ్మాయి ఉంటది. సో ఆ అమ్మాయి ఆ, వచ్చినప్పుడు ఒక 10 days అయింది మోషన్కి వెళ్ళి. ఆల్మోస్ట్ 10 to 8 days అయింది మోషన్కి వెళ్ళి. సో నేను అడిగాను, ఎందుకు వెళ్ళట్లేదు మోషన్ కంటే, ఆ తను ఎక్కువగా జంక్ ఫుడ్ తింటది మేడం అని అన్నారు. జంక్ ఫుడ్ తిని మోషన్కి ఇన్ని రోజుల వరకు వెళ్ళకపోతే అమ్మాయిలో బాగా గమనించాల్సింది ఏంటంటే, స్కిన్ డ్రై అయిపోయి, రఫ్ అయిపోయి, మూడ్ స్వింగ్స్ ఎక్కువ, కోపము, పాపకి ఇరిటేషన్. సో ఆ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అమ్మాయి. చూడండి, 7 to 8 days మోషన్కి వెళ్ళని వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు. రీసెంట్ కేసు అండి, చిన్న బేబీ అమ్మాయి. సో అమ్మాయికి ఫేస్ మీద పింపుల్స్ వచ్చేసాయి, స్కిన్ అంతా డ్రై అయిపోయి, హెయిర్ అంతా బాగా ఊడిపోతుందని తీసుకొచ్చారు. ఇవన్నీ కంప్లైంట్స్ కాదు, మీ అమ్మాయికి రెగ్యులర్ గా మోషన్ అవుతుందా లేదని అడిగితే, ఎప్పుడో వెళ్తుంది మేడం, కానీ అది క్లీన్ గా అయినట్టు అనిపించదు. ప్రాపర్ గా మోషన్కి వెళ్ళి 10 days అయింది మా అమ్మాయి అని అన్నారు. సో నేను ఫస్ట్ ఏం చేశానంటే, మంచిగా బీట్రూట్ ని బాగా కట్ చేసి నీళ్ళలో వేసి ఉడకబెట్టి బీట్రూట్ వాటర్ మార్నింగ్ ఒక 250-300 ml ఇప్పించేసాను. మధ్యాహ్నం పూట మంచిగా చిక్కుడుగాయ విత్ పాలకూర మంచిగా కర్రీ లాగా చేసేసి రైస్ తో పెట్టించేసి, ఈవినింగ్ వచ్చాక 2 జామకాయలు తినిపించేసి త్రోట్ డే 3 లీటర్స్ వరకు అండి, 2.5 to 3 లీటర్స్ వరకు వాటర్ తాగించాం. సేమ్ ప్రొసీజర్. ఆ అమ్మాయి ఆల్మోస్ట్ నేను చెప్పిన ఇదే సింపుల్ వేలో అమ్మాయి చెప్పడం, అమ్మాయి బాడీ కండిషన్ అది బాగా సెట్ అయింది. అది చెప్పిన వెంటనే నెక్స్ట్ డే రోజు అమ్మాయికి మోషన్ చాలా ఫ్రీ అయింది మేడం అన్నారు. ఇంకా ఆల్మోస్ట్ నేను చేసి 20 days 30 days అయింది కేసు. ఇప్పటి వరకు అమ్మాయి కంప్లైంట్స్, ఫేస్ చాలా క్లీన్ అయిపోయింది, హెయిర్ ఫాల్ కంట్రోల్ అయింది, స్కిన్ చాలా యాక్టివ్ అయింది. షీఈ్ వెరీ యాక్టివ్. అంత మోషన్ లోనే ఉంది చెప్పండి. ఫేస్ కోసం ఒక డాక్టర్ దగ్గరికి, హెయిర్ కోసం ఒక డాక్టర్ దగ్గరికి, స్కిన్ కోసం, రకరకాల కోసం వెళ్దాం అనుకున్నారు. బట్ తెలిసి వస్తే సింపుల్, నేను ఇప్పుడు చెప్పింది ఎగ్జాక్ట్లీ. వాటర్ బాగా తాగించి బీట్రూట్ ని మంచిగా, బీట్రూట్ లో గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది, బీట్రూట్ ని కర్రీ రూపంలో కానీ సోక్ చేసి వాటర్ తాగిస్తే కానీ మోషన్ చాలా సాఫ్ అవుతుంది పిల్లలకి. అండ్ జామకాయలు మంచిగా తినిపించమని చెప్పాము. వాటర్ ని బాగా తాగించి వెజిటబుల్స్, లీఫీ వెజిటబుల్స్ ఇవ్వమన్నాం. ప్రీవియస్ గా ఆ అమ్మాయిలో చాలా వరకు జంక్ ఫుడ్స్ ఎక్కువ, చిప్స్, ఈ లేసులు అవి ఇవి అన్ని తినిపించేసి ఒక అలవాటు అయిపోయింది వాళ్ళకి. సో ఆ అమ్మాయి ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వడం వల్ల వాళ్ళ ఓవరాల్ హెల్త్, వాళ్ళ ఫ్యామిలీలో మొత్తం బయట నుంచి తేవడం ఆపేశారు ఫుడ్స్. ఇంట్లో మంచి ఫుడ్ తినడం స్టార్ట్ చేశారు. సో ఆ అమ్మాయి క్యూర్ అవ్వడం వల్ల వాళ్ళకి ఒక అన్నయ్య ఉన్నాడు. అన్నయ్య కూడా అన్హెల్దీ ఫుడ్స్ అన్ని వదిలేశాడు. అబ్బాయి కూడా చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి, అవి అబ్బాయి కూడా సేమ్ మంచి డైట్ ఇవ్వడం స్టార్ట్ చేయమని చెప్పాం. ఓవరాల్ హెల్దీ అయిపోయారండి ఇంట్లో. సో నేను నా దగ్గరికి ఏ కేసెస్ వచ్చినా ఫస్ట్ ఫుడ్ మనం మాట్లాడుకుందాం, మంచి ఫుడ్ ఇవ్వడం స్టార్ట్ చేద్దాం. స్కిన్ ఆటోమేటిక్ గా గ్లో వస్తుంది, హెయిర్ ఆటోమేటిక్ గా థిక్ అవుతుంది, ఆటోమేటిక్ గా మోషన్ సాఫ్ అవుతుంది, యాక్టివ్ అవుతారు. చెప్పిన మాట వినట్లేదు పిల్లలు అంటే వాళ్ళు మనం పెట్టే ఫుడ్ మీద డిపెండ్ అయి ఉంది. మనం మంచి ఫుడ్ పెడితే వాళ్ళు యాక్టివ్ గా వింటారు, ఏ చెప్పినా చేస్తారు. మనం ఇచ్చే ఫుడ్ కరెక్ట్ లేనప్పుడు పిల్లలు వినట్లేదని, పిల్లలు ఇట్లా, ఈ పిల్లలు అట్లున్నారు, వాళ్ళ ఇంట్లో పక్కన ఇంటి పిల్లలు ఇట్లున్నారు, మన పిల్లలు ఎందుకు ఇట్లున్నారు ఆలోచించద్దు. మనం ఇచ్చే ఫుడ్ కరెక్ట్ గా ఉంటే వాళ్ళ ఆలోచన విధానం కూడా కరెక్ట్ గా ఉంటుంది. ఏదైనా ఫుడ్ మనం మంచి ఫుడ్, మంచి జ్యూసెస్, మంచి ఆకుకూరలు ఇస్తే బ్రెయిన్ కి అదే బ్లడ్ వెళ్తుంది, యాక్టివ్ గా పనిచేస్తుంది, చెప్పిన మాట వింటారు. సో పిల్లల గురించి ఎందుకు గట్ గురించి మాట్లాడుతానంటే, పిల్లల్లోనే ఎక్కువ శాతం కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో పిల్లలకి ఇచ్చే ఫుడ్ లో 80% ఆఫ్ జంక్ ఫుడ్స్ ఉన్నాయండి. డెఫినెట్ గా పెప్సీలు, కిన్నర్ జాలు, ఇవి అవి చాక్లెట్స్ ఇవన్నీ అవసరం లేదు. వాటన్నిటి గురించి తెలుసు మనం, కానీ పిల్లలు ఆశపడుతున్నారు కదా అని తెచ్చిపెట్టి వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నాం మనం.
మన పిల్లల్ని ఎవరితో వేరే వాళ్ళ పిల్లలతో కంపారిజన్స్ చేయొద్దు. మనం పెట్టే ఫుడ్ కరెక్ట్‌గా ఉంటేనే మన పిల్లల ఆలోచనలు కరెక్ట్‌గా ఉంటాయి. వాళ్ళ గట్ క్లీన్‌గా ఉంటది. స్కిన్ క్లీన్‌గా ఉంటది. హెయిర్ క్లీన్‌గా ఉంటది. ఫేస్ క్లీన్‌గా ఉంటది. ఎవ్రీథింగ్ క్లీన్‌గా ఉంటది. అమ్మాయిల్లో పీరియడ్ ఇర్రెగ్యులర్. మెచ్యూర్ తొందరగా అయిపోతున్నారు. పీరియడ్ ఇర్రెగ్యులర్‌గా అవుతుంది. ఎందుకు ఇర్రెగ్యులర్‌గా అవుతుంది? అండ్ ఎందుకు తొందరగా మెచ్యూర్ అవుతున్నారు? ఇచ్చే ఫుడ్ మెయిన్ కల్ప్రిట్ కిచెనేనండి. కిచెన్‌లో అంత చెత్త ఫుడ్‌లన్నీ వదిలేసి మంచిగా పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్, పూల్ మకానా, నువ్వులు, తెల్ల నువ్వులు గాని, నువ్వులు మంచిగా ఫ్లాక్స్ సీడ్స్, మన వాల్‌నట్స్, పిస్తా ఇవన్నీ ఒక్కొక్క బాక్స్‌లో ఇవి నేను ఒక్కటి చెప్తానండి. మనం జంక్ ఫుడ్స్‌కి తెచ్చిపెట్టి అంత డబ్బులు పెట్టే బదులు ఈ నట్స్‌కి పెడితే ఆరోగ్యం బావుంటది. ఇవన్నీ కాస్ట్‌లీ మనం ఎక్కడ తెచ్చుకుంటాం? చెప్తాను కదా! మనం బయట తెచ్చి డబ్బా ఫ్రూట్స్‌లు, డబ్బా చెత్త అన్నీ ఫ్రోజన్‌వి అవన్నీ తెచ్చుకునే బదులు మంచి ఫ్రూట్స్, మంచి వెజిటబుల్స్, సీడ్స్. ఈ సీడ్స్ మ్యాండేటరీ అండి. చాలా పిల్లలకి మంచిది. మనకి మంచిది. యాక్టివ్‌గా ఉంటారు పిల్లలు. ఆల్మండ్స్ దాని ప్రాముఖ్యత తెలుసు. తెచ్చి పెట్టుకుంటున్నాం. వాల్‌నట్స్ ప్రాముఖ్యత తెలిసి పెట్టుకుంటున్నాం. పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్ దానికంటే ధర తక్కువ మంచిగా కూడా దొరుకుతున్నాయి ఇప్పుడు. అవన్నీ తెచ్చి పిల్లలకి మంచి ఫుడ్ పెట్టండి. ఫ్రూట్స్ బాగా పెట్టండి. ఆరెంజెస్ దొరుకుతున్నాయి. పిల్లలకి ఎవరికైనా గట్ క్లీన్‌గా లేకపోతే నేను మంచిగా వాటర్‌ని ఒక 2 లీటర్స్ వాటర్ తీసుకొని ఆరెంజెస్‌ని స్లైసెస్ చేసేసి వాటర్‌లో ఏసేసుకొని ఆరెంజ్ వాటర్ త్రూఅవుట్ ద డే తాగిచ్చండి. ఒకరోజు ఆరెంజ్ వాటర్, ఒకరోజు యాపిల్‌ని స్లైసెస్ చేసేసి చిన్న దాల్చిన చెక్క ముక్క ఏసి ఆ 3 లీటర్ల వాటర్ ఒక యాపిల్‌ని స్లైసెస్ చేసి నీళ్ళలో ఏసి 2, 3 దాల్చిన చెక్క ముక్కలేసుకొని 3 లీటర్ ప్రిపేర్ చేసుకొని అది తాగిస్తా ఉండండి త్రూఅవుట్ ద డే. అలా 4, 5 రోజులు ఆరెంజ్ వాటర్ ఒకరోజు, యాపిల్ విత్ సినమన్ వాటర్ ఒకరోజు, కీరా వాటర్ ఒకరోజు, కొత్తిమీర, పుదీనా ఒకరోజు వాటర్. సో ఇలాగా డిఫరెంట్ జీరా, పుదీనా ఏసి లైట్‌గా మరిగించి ఫిల్టర్ చేసుకొని అలా 5 రోజులు 5 రకాల వాటర్ ఇవ్వండి. మోషన్ సాఫ్ అవుతది. దే ఆర్ వెరీ యాక్టివ్. గట్ క్లీన్‌గా ఉంటుంది. డీటాక్స్ అయితేనే కదా బాడీ హెల్తీగా ఉంటది. సో పిల్లల్లో ఎన్నో రకాల సమస్యలు చూస్తున్నాం. వాటన్నిటిని క్యూర్ చేయాలంటే మనం ప్యాకెట్ ఫుడ్స్, బయట నుంచి తెచ్చే ఫుడ్స్ ఇవన్నీ ఆపేసి మంచి ఫ్రూట్స్, వెజిటబుల్స్, సీడ్స్, హెల్తీ ఫుడ్స్ పిల్లల కోసమే కదా ఏదైనా సరే. మంచి ఫుడ్ వాళ్ళతో పాటు మనం కూడా తింటే మనం కూడా హెల్తీగా ఉంటాం. ఓవరాల్ ఫ్యామిలీ హెల్తీగా ఉంటుంది. టెన్షన్ లేదు. నిద్రలేమి సమస్య. నిద్ర పట్టట్లేదు మేడం మాకు. నిద్ర పట్టట్లేదు. మేము ఏం చేసినా నిద్ర పట్టట్లేదు. ఏం చేసిన దాంట్లో ఒకటి కరెక్షన్ చేసుకోవాల్సింది మొబైల్. ఎందుకు ఈ మేడం ప్రతిసారి మొబైల్ యూజ్ చేయొద్దు అంటారు. మొబైల్ వల్ల అన్ని రోగాలు వస్తున్నాయి కాబట్టి మొబైల్ యూజ్ చేయొద్దండి అని చెప్తాను నేను. డెఫినెట్ గానే మనకు కూడా తెలుసు. కానీ మనమే తప్పు చేస్తుంటాం. మొబైల్ అనేది అవసరం ఉంటే యూజ్ చేయాలి. అనవసరంగా చూసి రాత్రిపూట ప్రత్యేకంగా పగలపూట ఓకే. ఒకసారి అవసరం ఉంటే చూసుకొని అలా పక్కన పెట్టేయొచ్చు. కానీ రాత్రిపూట పడుకుంటున్నప్పుడు 9 గంటలకు మొబైల్ అసలు ఈవినింగ్ 6, 7 దాటిన తర్వాత మొబైల్స్ పక్కన పెట్టేసేయాలి. అవసరం ఉంటే తప్ప. సో 9కి పడుకోవాలి. పెద్దవాళ్ళు ప్రత్యేకంగా. ఎందుకంటే పెద్దవాళ్ళలోని ఈ నిద్రలేమి సమస్య అధికంగా ఉంది. యంగ్‌స్టర్స్‌లో కూడా ఉంది. మేబీ వర్క్ స్ట్రెస్, టెన్షన్స్ వాళ్ళకి ఏవో ఉంటాయి ప్రెషర్స్. వాళ్ళు కూడా అవగాహన తెలుసుకొని తొందరగా పడుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు పెద్దవాళ్ళలో ఈ మధ్య ఈ నిద్రలేమి సమస్య అధికంగా అయిపోయింది. రీసెంట్ కూడా మన దగ్గరికి వచ్చిన కేసెస్‌లో చాలా వరకు నిద్ర రావట్లేదు. నేను వాళ్ళలో మెయిన్ చేంజ్ చేసింది మొబైల్ యూజ్ చేయడం ఆపేసండి. 9 గంటలకల్లా అక్కడ పక్కన పడేసాను ఫోను. 9, 9:30 ప్రశాంతంగా గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసి హాఫ్ బకెట్ వేడినీళ్ళలో ఒక్క స్పూన్ సాల్ట్ గాని, ధనియాలు గాని ఏసుకొని కాళ్ళు పెట్టుకోండి. రూమ్‌లో ఇట్లా ఆపేసి కంఫర్టబుల్ డ్రెస్ ఏసుకొని ప్రశాంతంగా పడుకొని మెడిటేషన్ చేసుకుంటూ బ్రహ్మాండమైన నిద్ర పడతది. పొద్దున్నే ఎర్లీగా 5కి లెగుస్తాం. లేచాం కదా పొద్దున్నే మంచిగా లేసి మల విసర్జన చేసి హ్యాపీగా 1 అవర్ కొద్దిగా కూర్చుని చిన్న చిన్న ఆసనాసు, ప్రాణాయామ, మెడిటేషన్ చేసుకోండి. పొద్దున్నే బై 6 కల్లా అయిపోతాయి ఆసనాస్, మెడిటేషన్స్, మల విసర్జన కూడా అయిపోతది. 6కి అలాగా వాక్ చేసుకుంటూ వచ్చి ప్రశాంతంగా మంచిగా రాగి జావ తాగడం గానీ, క్యారెట్ జ్యూస్ తాగడం గానీ డిపెండ్స్ మీకు నచ్చిన బ్రేక్‌ఫాస్ట్ లిమిట్‌గా తీసుకోండి. లంచ్‌కొచ్చాక మంచిగా బ్రౌన్ రైస్ గానీ, జొన్నన్నం గానీ ఇవన్నీ వెజిటబుల్స్ అన్నీ కలుపుకొని కర్రీలాగా చేసుకొని, కిచిడీలాగా చేసుకొని తినడం. ఎర్లీగా డిన్నర్ చేయడం. మీరు పడుకోవడానికి 1 అవర్ ముందు తిన్నారనుకోండి నిద్ర సరిగ్గా రాదు. దానివల్ల సమస్యలు ఎక్కువైపోతాయి. డైజెషన్ ఉండదు. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ వస్తది. ఇవన్నీ వస్తాయి. తొందరగా పడుకోవాలి. తొందరగా పడుకుంటేనే తొందరగా లెగుస్తాం. సో తొందరగా తింటేనే డైజెషన్ బాగా అవుతది. స్టమక్ కొద్దిగా ఫ్రీ అవుతది కాబట్టి తొందరగా నిద్ర పడతది. ఏదైనా అండి నిద్రలేమి సమస్య గానీ, కంటి సమస్యలు గానీ, గట్ ప్రాబ్లమ్ గానీ, బరువు గానీ, జుట్టు రాలడం గానీ, స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా సరే మన అలవాట్లు కరెక్ట్‌గా లేకపోతేనే వస్తాయి. అలవాట్లు కరెక్ట్ చేసుకోవాలి. 100% ఎంతమంది కేసెస్ మా దగ్గరకొచ్చినా నేను ఒక్కటే చెప్తా. మీరు మార్చుకోవడానికి మన శరీరంలో ఉన్న ఎన్నో రకాల చేంజెస్ ఉన్నాయి కదా! అవన్నీ మార్చుకోవడానికి హెల్తీ వేలో కరెక్ట్‌గా ఉన్నారా అంటేనే వెళ్తాం ముందుకి. లేకపోతే నేను వెళ్ళను. ఎందుకంటే మనస్సు గట్టిగా నిర్ణయించుకోవాలి. మనం హెల్తీగా ఉండాలి. ఇవన్నీ క్రేవింగ్స్. అరే! తొందరగా పడుకోవాలి, తొందరగా లెగాలి, యోగా చేసుకోవాలి, హెల్తీ ఫుడ్ తినాలి, బయట ఫుడ్స్ ఆపేసేయాలి. ఒక రోజు, 2 రోజులు ముచ్చట కాదిది. ప్రతిరోజు చేయాలి.
ప్రతిరోజు హెల్తీగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి, ఎప్పుడు యంగ్గా ఉండాలి, డైనమిక్గా యాక్టివ్గా ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్. అంత ఆహారంలోనే ఉంది. నా దగ్గర రావాల్సిన అవసరమే లేదు. ఎక్కడికి వెళ్ళాలి, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరమే లేదండి. ఫస్ట్ మనం మార్చుకోవాల్సింది మన అలవాట్లు. హెల్తీగా మార్చుకుందాం, యాక్టివ్గా ఉందాం. బెండకాయలు తినండి, సోరకాయ, బీరకాయ, ఎన్ని వెజిటబుల్స్ ఉన్నాయి. అద్భుతమైన దేవుడిచ్చిన వరం వెజిటబుల్స్, ఆకుకూరలు, ఫ్రూట్స్ అన్ని సీజన్కి సంబంధించినవి బయట పెట్టాడు దేవుడు. అరే వెతుక్కోవాల్సిన అవసరం కూడా లేదు. వాతావరణం చేంజ్ అయిందా, దేవుడు సృష్టి ధర్మం అది. ఈ వాతావరణానికి ఇప్పుడు మనం వింటర్లో మాక్సిమం ఎక్కువ ఏం చూస్తాం చెప్పండి? పర్షిమన్ ఫ్రూట్స్ చూస్తాము, బెర్రీస్ చూస్తాము, అండ్ పపాయ ఫ్రూట్స్ చూస్తాము, దానిమ్మకాయలు చూస్తాము, జామకాయలు చూస్తాము. ఇవన్నీ సీజన్ లో దొరికే ఫ్రూట్స్. ఈ సీజన్ లో ఇవన్నీ దొరుకుతాయి. మళ్ళీ ఈ సీజన్ దాటి సమ్మర్ లోకి వచ్చామనుకోండి, సమ్మర్ లో ఏం కనపడతాయి మనకి? మామిడికాయలు దొరుకుతాయి, తాటి ముంజలు దొరుకుతాయి, ఇవన్నీ దొరుకుతాయి మనకి. సో ఇవన్నీ సీజనల్. సీజన్ ఫ్రూట్స్ మన దేవుడు వరంలాగా బయట మనకి మంచి కనబడుతూనే ఉంటాయి. అవి తెప్పించుకొని తినడమే. కానీ దాని పక్కన కలర్ఫుల్ గా జంక్ ఫుడ్ దొరుకుతా ఉంటే దాని వైపు వెళ్ళిపోతే ఇంకా ఆరోగ్యం ఎక్కడ బాగుంటుంది చెప్పండి? ఆరోగ్యం అనేది మనం చూస్ చేసుకునే ఫుడ్ ని బట్టి ఉంటది. మనం ఏం చేసుకుంటున్నాం. రెండు ఉన్నాయి, హెల్దీ ఫుడ్లు ఉన్నాయి, అన్హెల్దీ ఫుడ్స్ ఉన్నాయి. సో జనరేషన్ ఎంత మారినా సరే ఎప్పుడు హెల్దీగా ఉండాలని కోరుకుంటే హెల్దీ వైపు వెళ్తాం. దొరుకుతున్నాయి కదా అని చెప్పేసి బ్యాడ్ వైపు వెళ్ళాం అనుకోండి, ఆరోగ్యం పాడవుతుంది. ఇంకా జనరేషన్ మీద వేయడం అంతే తప్పు. ఎందుకంటే ఫ్యాక్ట్ అండి. ఎందుకంటే ఎన్నో కేసెస్ చూస్తున్నాను కదా పర్ డే. మోకాళ్ళ నొప్పులని, బ్యాక్ పెయిన్స్ అని, నిద్ర లేదని, మోషన్ సరిగా అవ్వలేదని, స్కిన్ పాడైందని, స్కిన్ లూజ్ అయిందని, ఎన్నో రకాల సమస్యలు తీసుకొస్తారు. మనం ఏం తింటున్నామో అదే మన ఆరోగ్యం. కరెక్ట్ గా తింటే ఆరోగ్యం బాగుంటుంది, కరెక్ట్ గా తినకపోతే ఆరోగ్యం పాలవుతాం. గోళీలు వేసుకోవాలి, ఇబ్బంది పడాలి, నొప్పులతో ఇవన్నిటికి సఫర్ అవ్వాలి. అవసరం ఏముంది? కాబట్టి సీరియస్ గా చెప్తున్నారు మేడం అంటే నిజంగానే అది పాయింట్ అలాంటిది కాబట్టి చెప్తున్నాను. సో హెల్దీ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలి, హెల్దీగా ఉండాలి, నవ్వుతూ ఉండాలి, హ్యాపీగా ఉండాలి. అదే మన మెయిన్ ఇంపార్టెంట్. మనం ఎప్పుడు ఒకరి మీద ఆధారపడి బాధపడుతూ అనారోగ్యంతో ఇబ్బంది పడకుండా ఉండాలంటే కొన్ని రోజులు అలవాటు చేసుకుంటే మంచి హెల్దీ ఫుడ్ ని, బాగా యాక్టివ్ అవుతుంది బాడీ. తర్వాత ఆ కొన్ని రోజులు కాస్త లైఫ్ టైం చేస్తాం మనం. యాక్టివ్ ఉండడం చాలా ఇంపార్టెంట్. సో మంచి ఫుడ్ ని చూస్ చేసుకోండి, హెల్దీగా ఉండండి, యాక్టివ్గా ఉండండి. హెల్దీ ఫుడ్ తింటే ఖచ్చితంగా చేయండి. హెల్దీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. నమస్కారం.